దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలక్షన్ ముందు చాలా మాట్లాడారు. మన మతం హిందూ మతంలో ఏకప్రతివతుడుగా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్కి అది లేదని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఈరోజు చూసుకున్నట్టయితే సొంత కూతుళ్ళు మా నాన్న ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంటి ముందుకెళ్తే కనీసం డోర్ కూడా తీయని పరిస్థితి. ఎలా చూస్తారు సార్ దువ్వాడ అంశాన్ని, ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే నీతి నిజాయితీ ఉన్నాడు మాట్లాడంట. ఆయన చేసిన పనులన్నీ పవన్ కళ్యాణ్ చేశాడని చెప్పేవాడు. ఆయనకి ఆయన బుద్ధులు అవి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ బుద్ధులు అవి. ఇప్పుడు ఆయన ఎవరినో పెట్టుకొని రాత్రి అంతా పాపం ఆడపిల్లని రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద కార్లో కూర్చోబెట్టి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన ఘనత అయింది. ఇది జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనబడవు. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉంటాడు. దువ్వాడ సీనన్నా నువ్వు చక్కగా చేస్తున్నావు అన్నా, మంచివాడు, చాలా మంచివాడు అన్నా, నువ్వు సోమ్యుడు అన్నా, నీ భార్యని వదిలేసి పిల్లల్ని వదిలేసి హాయిగా సెకండ్ సెటప్తో చక్కగా ఉన్నావు అన్నా, నువ్వు చాలా మంచివాడు అన్నా అంటాడు. అంటే వాళ్ళ పార్టీ నాయకులు అందరూ ఈ క్యారెక్టర్కి చెందిన వాళ్ళే. ఒక అవంతి శ్రీనివాస్ ఒక అరగంట వచ్చి వెళ్ళిపోదు కానీ, ఒక రాంబటి రాంబాబు పావుగంట వచ్చి వెళ్ళిపోదు కానీ అని ఇంకా చాలా మంది ఉన్నారు. పేర్లు వద్దు కానీ బాగోదు కానీ. ఎందుకంటున్నానంటే ఇది దీని అందరికీ రింగ్ లీడర్ ఎవరంటే బాస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, అంతే కదా? అవునా కదా? అవును. కనుక వాళ్ళే చెప్తారు మళ్ళా ఏడు ఆర్టిస్టులను పెట్టి యువతరాల కోసం. అందుకనే చెప్పాడు, ముగ్గురు పిల్లలంటున్నా 4వ పిల్లలు రాను అని అన్నాడు. మళ్ళా తాళి కట్టించుకున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్తో? కట్టించుకున్నాడా లేదా తాళి? కట్టించుకోవడానికి చేతకాక నేను కట్టించుకుంటాను 4వ పిల్లంగాని ఒప్పుకోలేక మూసుకొని కూర్చున్నాడు కదా. అవును. ఆయన అఫీషియల్గా మొత్తం టోటల్గా చట్టం ఏమి చెప్తుందో ఆ చట్టం ప్రకారంగా ఉన్నారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? ఇప్పుడు నీ పిల్లలకు ఉంది దువ్వాడ శ్రీనివాస్, నీ భార్యకు ఉంది దువ్వాడ శ్రీనివాస్. నువ్వు చేస్తున్న టార్చర్, నువ్వు చేస్తున్న హెరాస్మెంట్, నువ్వు చేస్తున్న అరాచకాలు, నువ్వు చేస్తున్న అంటే మామూలుగా బయటికి చెప్పలేకుండా 2 గదులు మరి ఒక కుటుంబం ఇంట్లో చెప్పుకునే బాధను కూడా నీ భార్య బయటికి చెప్పింది అంటే నువ్వెంత క్రూరుడువో. నిజంగా కానీ జగన్ అదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉండుంటే, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో వాళ్ళు ఉండుంటే ఇమ్మీడియట్ పార్టీని సస్పెండ్ చేసేవారు. నీకు అది ఉండదు. నవ్వుతూ అది కాదు, నవ్వుతూ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత సినీ రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఒక నిమిషం రెడీ. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు నట్టి కుమార్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం నట్టి కుమార్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామా సార్? ఈరోజు ఒక హాట్ టాపిక్ మనం చూసుకుంటే, ఎంగేజ్మెంట్ జరిగి ఒక కపుల్కి 24 గంటలు కూడా కాలేదు, 3 సంవత్సరాల్లో విడిపోతావు, నీ పెళ్ళి పెటాకులు అవుతుంది అని చెప్పి నేను మేధావిని అని చెప్పుకున్న ఒక అతను పర్సనల్ లైఫ్స్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. వేణుస్వామి నిజంగా సార్ దీన్ని మాట అంటాను. మూర్ఖుడు, అజ్ఞానుడు, అది జాతకం అనరు, బ్లాక్మెయిలింగ్ అంటారు. బ్లాక్మెయిలింగ్ అంటారు, అంతే. జాతకం కాదు అది. జాతకం అంటే నువ్వు ఏం చెప్పాలో, నువ్వు ఎలా చెప్పాలో వాళ్ళు నిన్ను అడగలేదు వచ్చి. వాళ్ళిద్దరూ నిన్ను అడగలే, వాళ్ళ ఫ్యామిలీస్ మిమ్మల్ని అడగలే. మంచి బయటకు చెప్పు, చెడు లోన్ చెప్పు. వాళ్ళకి నీకు ఏదైనా నిజంగా నీకు మనసులో దేవుడు వచ్చి చెప్పాడు అనుకో, దేవుడు నీతో కనిపించి మాట్లాడాడు అనుకో, అమ్మాయి వాళ్ళ రాత్రి దేవుడు వచ్చాడు, ఈ విధంగా వచ్చాడు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే. ప్రతి దానికి ఒక మార్గం ఉంటుంది కదా. బ్రాహ్మణుడు అంటే దీవించేవాడు, బ్రాహ్మణుడు అంటే మనకు ఆస్వాదించేవాడు, బ్రాహ్మణుడు అంటే 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలో దీవించేవాడు. శాపం పెట్టకూడదు. నువ్వు సెలబ్రిటీస్కి ఏం చెప్తున్నావు అంటే, నీ వెనకాల ఎవరైనా ఉండి చేయించారా? నీ వెనకాల ఎవరైనా ఉండి చేయించారా? ఎవరైనా ఉండి నీతో మాట్లాడిస్తున్నారా? లేకపోతే నువ్వే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇది సినిమా విషయాల్లో నేను ఇంకోటి కూడా చెప్తున్నా. సినిమా విషయాల్లో వాళ్ళు బాగుండాలని కోరుకోండి. వాళ్ళిద్దరూ పెళ్ళయి పిల్లా పాపలతో 100 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకోండి. దేవుడు ఏ విధంగా రాసిస్తారు ఆ విధంగా ఉంటుంది. మన రాత తలరాత అది, అంతే తప్ప ఎప్పుడో 10 సంవత్సరాల ముందు జరగాల్సింది నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నువ్వు 2027 పెళ్ళే కాలేదు 27 విడిపోతావు. ఇది అంటే అంతకుముందు కూడా ఆయన చెప్పాడు సార్,
సమంత విడిపోతుందని నేనే చెప్పాను. మరి ఆ సమంతని ఏం చెప్పి సమంత గారి పర్మిషన్తో ఇప్పుడు మళ్ళీ చెప్పావు విడిపోతారని? ఆ, అంటే సమంత గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా అదే అని నేను అడుగుతున్నా. సమంత గారు ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఆమె దగ్గర ఏమైనా ప్యాకేజ్ తీసుకున్నావా? ఆమె దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఇద్దరు విడిపోవాలని చెప్పేసి ఆమె ఏమైనా ప్లాన్ చేసిందా? అనుమానాలు వస్తాయి కదా, డెఫినెట్లీ అనుమానాలు వస్తాయి. అదే నేను అడుగుతున్నాను. అనుమానాలు కూడా వచ్చాయి. అనుమానాలు వస్తాయి. ఇప్పుడు సమంత గారు ఇద్దరు అఫీషియల్గా విడిపోయారు. వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకున్నారు. వాళ్ళ జీవితం వాళ్ళది, వైవాహిక జీవితం వీళ్ళ జీవితం వీళ్ళది. రిలేషన్షిప్ ఎవరు ఉన్నారు ఎలా ఉన్నారు అది సుప్రీంకోర్టు చెప్పింది. మనం దానికోసం డిస్కస్ చేయకూడదు. మనం వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ రెండు కుటుంబాలు బాగుండాలి, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని కోరుకోవాలి. రోజు ఒక సినీ ఇండస్ట్రీలో వ్యక్తిగా ప్రతిసారి ఇలా జరుగుతుందనే ఉద్దేశంతోనే నేను రావడం జరిగింది తప్ప నేను జాతకం చెప్పండి, చెడు చెవులో చెప్పండి. మీరు జాతకం చెప్పి బ్లాక్మెయిల్ చేద్దాం సినిమా ఇండస్ట్రీలో అంటే మాత్రం ఒప్పుకోలేదు. అంటే సార్ అంతకుముందు కూడా ఆయన చెప్పిన పరిస్థితి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చేశారు కదా వేణుస్వామికి కేసీఆర్ గారు రాత్రి దేవుని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి నిండా మునిగిపోయాడు. ఈయన నమ్మి ఈయన నిజంగా వేణుస్వామి చంద్ర దేవుడు అనుకున్నాడు. 170 సీట్లు గెలుస్తారని చెప్పాడంట. 170 సీట్లు గెలుస్తారంటే 175 మైకుల్లో పెట్టుకున్నాడు. నాకు వేణుస్వామి చెప్పేశాడు, అన్ని మంత్రాలు వేసేసాడు, మొత్తం టోటల్గా అన్ని కూడా అష్ట దిగ్బంధాలు చేసేసాడు, కనుక 175 సీట్లు నేనే గెలిచేస్తానని మైండ్లో ఉన్నాడంట. అందుకే 175 వెళ్ళిపోతూ కూడా నేను 175 గెలుస్తున్నాను, ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాటు చేసేసుకొని ముహూర్తం కూడా ఈయనే పెట్టాడంట. మొత్తం కూడా ఈయన పెట్టాడంట 9వ తారీఖు బెట్టింగ్లు వేసి మొత్తం డబ్బులు పోగొట్టుకున్నారు. అలాగే ఆయన ఆల్రెడీ పరిస్థితి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఆయనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు వేణుస్వామిని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అంటే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి కోసం చెప్పొచ్చుగా. ఆయన మరి ఇప్పుడు ఎప్పుడు జైలుకి వెళ్తాడు, ఎప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవుతాడు, మరి అవి చెప్పొచ్చుగా. ఆయన జాతకం చెప్పమాను, పోనొద్దు వేణుస్వామి జాతకం చెప్పమాను, వేణుస్వామి ఫ్యామిలీ జాతకం చెప్పమాను. ఈయన ఎప్పుడు బతుకుతాడు, ఎప్పుడు దాకా చచ్చిపోతాడు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎప్పుడు సుఖపడతాడు, ఎప్పుడు మొత్తం టోటల్గా గన్మ్యాన్లోనూ బౌన్సర్లు లేకుండా ఉండగలుగుతాడో చెప్పమాను. అది ఎందుకంటానంటే వ్యక్తిగత జీవితాలు వైవాహిక జీవితాలకు వెళ్ళకూడదు. ఒక్కొక్కరికి భావ స్వేచ్ఛ ఉంటుంది. మీరు మాట్లాడండి, నేను తప్పు చెప్పట్లా, మీరు ఏమైనా చేసుకోండి, కానీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి నిశ్చితార్థమైంది. ఎవరైనా ఏమంటారు, మీరు పిల్ల పాపలతో చక్కగా ఉండండి అమ్మా, చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అని కోరుకుంటారు. ఏమంటే దేవుడు రాసి ఉంటే ఇప్పుడు మొత్తం 90% విడాకులు వస్తున్నాయి. అందరూ నువ్వు చెప్పినోడేనా ఏంటి? ఇప్పుడు అది కాదండి, దేవుడు గుడికి వెళ్తారు, లేకపోతే ఇంకొకరికి వెళ్తారు, దర్గాకి వెళ్తారు, ఏదో బయట జరగరాని ఏదో జరుగుతుంది, యాక్సిడెంట్ ఏదైనా, అది దేవుడు చేసినట్టు కాదు, మన రాతగా రాస్తుంది. కాదు సార్, ఒకటి సార్, ఆయన ఎలక్షన్ తర్వాత నేను సెలబ్రిటీల జాతకాలే నేను పట్టుకొని చెప్పాడు. ఏమంటే మాట కోసం మాట్లాడొచ్చండి, మాట నిలకడలేని వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం. నేను ఏమడుగుతున్నా సార్, ప్రభాస్ అది కాదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, నీకు ప్యాకేజ్ అందిందా సమంత గారి దగ్గర నుంచి? సార్ నేను రెండో విషయాలు అడుగుతా. సమంత గారు నీకు ప్యాకేజ్ ఇచ్చారా, లేకపోతే నీకు బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళని? నేనైతే సమంత గారు నాగ చైతన్య విషయంలో నేను నాగ చైతన్యకి ఓటేస్తా. నాగ చైతన్య అన్నట్టు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసు, ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆయన మంచి వ్యక్తి కాదు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు నేను వెళ్ళట్లేదు. ఎవరు సమంత గారు వాళ్ళవి విడిపోయారు అంటే ఎక్కడ ఆయన మనస్పర్ధలు వచ్చి ఉంటే ఆయన పొరపాటు ఎక్కడ చేసి ఉండడు. ఎందుకంటే నాకు రామారావు గారి ఫ్యామిలీతోనే రిలేషన్ ఉంది, వీళ్ళతోనే రిలేషన్ ఉంది, కాబట్టి ఆయన కోసం నాకు తెలుసు, కాబట్టి నేను ఆయనకే ఓటేస్తా. నేను చెప్తున్నా. ఇప్పుడు ఇలాంటివి ఇప్పుడు నేనేమంటానంటే ఆమె ఇంతకుముందు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కానీ, ఈయన చెప్తున్న మాటలు కానీ, మరి ఆయన చెప్పినట్టు ఏమైనా ఆమె ఈయన కలిపి ఏదో చేస్తున్నారా అనేది నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఇస్ చేస్తున్నా. కనుక ఇంకొకటి చెప్తున్నా, ఫస్ట్ విష్ణు గారు మా అసోసియేషన్ వెరీ సీరియస్లీ, ఎందుకంటే మా ఛాంబర్కి కానీ కౌన్సిల్కి కానీ రైట్ లేదు, కానీ మీరు మా అసోసియేషన్ నుంచి మీ ఆర్టిస్ట్ ఇద్దరు తోట ఆర్టిస్టులు, వెరీ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు, కనుక వాళ్ళు ఇమ్మీడియట్లీ ఈ ఇష్యూడ్ ఇలాంటి సెలబ్రిటీస్కి ఏం జరుగుతుందో ఇలా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఈజ్ అ కంప్లైంట్, ఇష్యూడ్ ఈజ్ కంప్లైంట్. లేదు అంటే నాగ చైతన్య గారి ఫ్యామిలీ కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు ఇస్తే సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. నేనైతే చెప్తున్నా, ఎక్కడొక్కడ దెబ్బలు తింటాడు. నాలాంటి మొండోడి చేతిలో ఇలాంటివి ఏమైనా చెప్తాను, ఆయన 10 నిమిషాలు ఆ ప్లేస్ లో నేనుంటే తొంతాను, ఆయన 10 నిమిషాలు నేనుంటే తన్నేస్తాను. ఓకే, అదైతే నేను చెప్తున్నాను. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే నేను తొంతాను. ఎందుకంటే నా జాతకం కోసం ఆయన చెప్తే నేను ఎందుకు కోరుకుంటాను? నా జాతకం ఆయన వాళ్ళు చెప్పడానికి, అవునా కదా? అవును. కనుక నేను అదే చెప్తున్నా. అంటే ఒకటి సార్, అంత ముందు కూడా నిజంగా జాతకం కరెక్ట్ గా చెప్తే బౌన్సర్లు ఎందుకు, గన్మ్యాన్లు ఎందుకు?
సార్ ఒకటి సార్, నేను వేణుస్వామి గారికి ఒక మాట చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డికి మీ జాతకం చాలా అవసరం. ఆయన కాడికి వెళ్ళి కూర్చోండి. ఆయన కాడికి వెళ్ళి కూర్చొని గడియలు చెప్పండి, వెళ్ళే రోడ్డు చెప్పండి, ఫ్లైట్ ఎక్కే చెప్పండి, హెలికాప్టర్ వెళ్ళే చెప్పండి, ఏ విధంగా వెళ్ళాలో చెప్పండి, ఓదార్పు ఎలా చేయాలో చెప్పండి, ఆయన ఎలా మళ్ళా 11 సీట్లు కూడా ఎలా పోవాలో చెప్పండి, ఆ 11 సీట్లు పోయి ఎలా కూర్చోవాలో చెప్పండి, ఎలా జైలుకి వెళ్తాడో చెప్పండి. వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళ అనుచరులు అందరూ కూడా ఎలాగెలా జైలుకి వెళ్తారు. ఆఫీసర్లు అందరూ కూడా IPS IAS ఆఫీసర్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన నమ్ముకొని కొంతమంది ఏదైతే లక్షల కోట్లు దోచుకున్నారో వాళ్ళందరూ ఎలా జైలుకి వెళ్తారో చెప్పండి. అంతే కదా. నువ్వు పాపం అన్యాపుణ్యం ఎరగిన చిన్న పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళ మీద నీ కళ్ళు పడ్డాయి అంటే నువ్వెంత మూర్ఖుడివి. ఆయన దగ్గర జాతకం చెప్పించుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు మూర్ఖులైతే జాతకం చెప్పించుకుంటారు. మంచి చెప్పించుకోవడానికి జాతకం చెప్పించుకోండి అయ్యా. నేను ఎప్పుడు చచ్చిపోతానో అని జాతకం అయితే చెప్పించుకుంటారు. మీ సినిమా వాళ్ళకి అది అడుగుతున్నాను, బుద్ధి లేదా అని అడుగుతున్నా. జాతకం చెప్పించుకున్న సినిమా వాళ్ళకి అడుగుతున్నా నేను. హీరోలకి కొంతమంది ఆర్టిస్టులకి ఆయన దగ్గర చెప్పించుకున్న జాతకం చెప్పించే వాళ్ళకి. రేపు నేను ఎప్పుడు నాశనం అయిపోతానని చెప్పించుకోవడానికి జాతకం ఎందుకు? రేపు నేను ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు అయిపోతాను, నా పెళ్ళి ఎప్పుడు పెడాకలు అయిపోద్దని చెప్పడానికి జాతకం ఎందుకు? నేను బాగుంటాను, ఎప్పుడు బాగుంటానో చెప్పడం కోసం జాతకం కావాలి. కానీ నేను ఎప్పుడు చచ్చిపోతాను, నేను ఎప్పుడు మొత్తం విడాకలు తీసుకుంటాను, నేను ఇంకో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను, అవి జాతకం అవసరమా? ఈ బుద్ధి లేని ఆర్టిస్టులు అందరూ, కొంతమంది ఆ జాతకం చెప్పించుకొని వేణుస్వామి దగ్గర చెప్పించుకున్న వాళ్ళందరికీ మీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా అని అడుగుతున్నా. నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది చెప్పించుకుంటున్నారు జాతకాలని నాకు తెలిసింది. నేను అందుకే అడుగుతున్నాను, వాళ్ళకి చెప్తున్నాను, ఆ బుర్ర లేని వాళ్ళకి చెప్తున్నాను. ఓకే సార్, ఇది ఫస్ట్ కాదు, అంతకుముందు ప్రభాస్ అవ్వచ్చు, నేను అందరు పేర్లు చెప్పట్లేదు. నేను చాలా మంది కూడా చూపించుకున్న వాళ్ళకి నేను చెప్పాను. కాదు నేను కాదు సార్, ఆయన చెప్పిన వాడికి చెప్తాను. నేను ఆ లెవెల్లో నాకు అనవసరం సార్. నేనేం చెప్తున్నా, వాడు మూర్ఖుడు, బ్లాక్ మెయిలర్. వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు గుంచడానికైనా చేయాలి, లేకపోతే సమంత అయినా చెప్పి ప్యాకేజ్ ఇచ్చి ఉండాలి. నేను క్లియర్ కట్ గా చెప్పేశాను, దీంతో నో వే కన్సర్న్, ఇంకా అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ కలిపి కొంతమంది వచ్చి కాలు దండం పెట్టి చెప్పించుకునే వాళ్ళకి నేను చెప్తున్నా అంతే.